భరద్వాజ్ గారిని గెలవాలంటే ఓన్లీ సంస్కృత పాటలకే గెలవాలా? అది అట్లా అదే అనుకుంటే కదా రాస్తారా? మరి. అది కాదు కదా. అది కాదుగా, అదేం కాదు కదా. లేదు, చిన్న ట్విస్ట్ ఏంటంటే ఉమ్, కీడాకోల సినిమా వచ్చింది. అవును. కీడాకోలలో కరణ్ 2 భాస్కర్. పాటలు రాశాను అనమాట. డిపిరి డిపిరి అనే పాట అసలుకి దాని సాహిత్యం చూస్తే, ఆ సాహిత్యం ఏం చిన్నది కదా, అందులో కూడా సాహిత్యం చాలా అది బాగుంటుంది మీరేం అన్నమాట. రాసింది? అది అది డిపిరి డిపిరి పూర్తి నేనే డిఫరెంట్ రాశాను. కదా, దానికి దీనికి అసలుకి నిజంగానే డిప్రి అది. నిజం. ఇప్పటిదాకా మీరు చెప్పిన మాటలకి ఆ పాటకి దానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. డిపిరి డిపిరి పాట నాకు నాకు సున్నితమైన భావాలతో స్పష్టంగా రాసుకోవడం ఇష్టం స్వతహాగా. ఉమ్, ఉమ్. కాకపోతే అటువంటివి రాయను అని కాదు, విరుద్ధ భావాలతో కూడా రాస్తాను. గురుగారు నాకు ఎంతో ఇష్టమైన గురువు గారు కూడా తెల్లారింది లగండోయ్ పాట రాశారు. ఎన్ని ఎన్ని మంచి పాటలు రాశారు సిరివెన్నెల గారు. ఫోక్లో. Yes. ఏంటది బాటనీ లెక్చర్ ఉంది, మ్యాటర్నీ పిక్చర్ ఉంది కూడా ఆయనే కదా రాసింది. Yes. సో ఆ వైరుధ్యం ఎప్పుడూ నాకు ఇష్టం అనమాట. అలా కొన్ని పాటలు రాశాను. ఈ డిపిరి డిపిరి తో పాటు నాగన్న అనే పాట కూడా రాశాను అనమాట. అసలు ఎంటైర్లీ ఆ పాట అంతా ఏంటంటే ఊరమాస్ అన్నట్టు ఉంటుంది అనమాట. బట్ అందులో సాహిత్య విరళం కొదవ ఉండదు. ఓకే. అందులో కూడా కుచ్ బి గలత్ సహీ నహీ, అనుకున్నదే నువ్వు చెయ్యబి, ఇనుకో ఇదేరా జిందగీ, హమ్ సబ్ హై మతలబి అని ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కడు అవకాశవాదే, ఇది తప్పు ఇది ఒప్పు లేదు, నువ్వు అనుకున్నది చెయ్యి, ఇదే జిందగీ అని చెప్పడం. అంత సాహిత్యం ఉంటుంది అనమాట దాంట్లో కూడా. పదాలన్నీ కొంచెం అదే పదాలే అట్లా కొంచెం సూటు బూట్ వేసుకొని కొంచెం డిఫరెంట్ గా వచ్చేస్తాయి కానీ. నైస్ నైస్. ఓకే.